లేదంటే ఎట్లా చచ్చిపోయాడు, మనం యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు అనుకున్నావు, తొక్కి ఇచ్చేయి అయిపోయా. దానికి అంత భయం బాధ వద్దులే అవన్నీ ఎందుకు, వాడు టైం అయిపోయింది, వాడు వెళ్ళిపోయినాడు, మనకెందుకు అవన్నీ. వాడు వింటా అంటాడు, నీ వచ్చింది ఆత్మ కార్లో కూడా వస్తుందా ఏమనకేం తెలుసు, ఆడనే తిరగొచ్చు. వాడికి అసలే మనం అంటే భలే పిచ్చి కదా, మన వెనకనే తిరుగుతా ఉండొచ్చు. ఇంట్లోనే ఉండింటాడు నాకు తెలిసి, అది కూడా పడుకో ఉంటాడు, అందుకే ఫ్రీగా మాట్లాడతాను నాకు తెలిసి అక్కడ కూడా పడుకో ఉంటాడు. పండుకోలే పూర్ణన్న ఏంటన్నా, పూర్ణన్న మా ఇంట్లో కన్నా ఫోన్ చేసి చచ్చిపోతాను, పూర్ణన్న ఏంటన్నా, పూర్ణన్న మా ఇంట్లో కన్నా ఫోన్ చేసి చచ్చిపోతాను. ఆ 3 బిల్డింగ్లు ఒకటే చూడు, మన వచ్చింది ఆయన, అది కట్టింది ఆయనే చూడు. మనం కూడా మంచి బిల్డింగ్ కట్టుకోవాలి. వీడి కొద్దిగా ఎక్కువ డిమాండ్ చేయాలి, కిడ్నీలు కానీ అన్ని. మళ్ళా డాక్టర్ పిచ్చనా కూడా మనం పిచ్చోదాం అనుకొని తక్కువగా నేను గిడ్డి కిడ్నీలు ఉండవు, గిడ్డోళ్ళకి సరిపోతాయి ఆ కిడ్నీలు. కళ్ళు 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 అయితే అవుతాయి. ముక్కు దేవుడు తీసుకుంటాడు దబ్బిడి. అలాంటవా? ముక్కు పుట్టుబడులు ఏది పోదు, ఓన్లీ కళ్ళు, గుండె కూడా పనిచేయదు నాకు తెలిసి. ఇంకోటి నేను కూడా చర్మంతో సహా ఒలిపిస్తాను. కాలేజీలు ఉంటాయి కదా, మెడికల్ కాలేజీలు, దానికి చర్మంతో సహా ఇస్తాను, జుట్టు అమ్ముతాను, గోర్లు అమ్మేస్తాను, మంచి మంచిలే. అన్ని వాడు యాడున్నా మనం ఐటమ్ చూస్తే బతుకున్నాడు అనేది ఉండాల.